హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జు రాక్ మూవీ రివ్యూస్. మన ఛానల్ కనుక ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ రివ్యూస్ ఉంటాయి కదా, మీరు చూడవచ్చు. అండ్ ఇంకా డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ అయితే ఆసమ్ గా ఉందండి. స్టోరీ కొత్తగా ఏం లేదు, అంటే రొటీన్ స్టోరీ. బట్ మూవీ తీసుకుని వెళ్ళే విధానం అయితే కొత్తగా అనిపించింది నాకైతే. సో ఆ క్రెడిట్ అంతా బాబీ కోహ్లీ గారికి ఇవ్వాలి. సో మూవీ స్టోరీ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ మూవీలో బాలయ్య గారు అయితే రోల్ ఉన్నారు, అది క్యారెక్టర్ ఒక డాక్టర్కు పోర్ట్రేట్ చేశారు కదా, చాలా ఎలిమెంట్స్ చాలా బాగా అనిపించారండి. అన్ని బాగా మిక్స్ చేసి వచ్చాయన్నమాట, లైక్ డ్రామా, మెసేజ్, ఎమోషన్, ఎవ్రీథింగ్. సో అన్ని కలిపి సో చాలా బాగా చూపించారు మూవీ అంతా కూడా. సో మూవీ అంతా బాగుంటుంది. అండ్ బట్ క్లైమాక్స్ అయితే డిసప్పాయింట్ చేసిందండి. క్లైమాక్స్ అయితే ఇంకా కొంచెం బెస్ట్ ప్లాన్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. సో అప్రౌడ్ ఎండ్ అయిపోవడం ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి మూవీ చూసినప్పుడైతే. మూవీ స్టార్ట్ అవడం హై వైబ్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. మూవీలో ఉన్న అన్ని సీక్వెన్స్ కూడా బాగుంటాయి. అండ్ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారండి. సో స్క్రీన్ ప్లే ర్యాక్ గా ఉంటాయి. డాకు మహారాజ్ ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ మూవీ. సో ఈ మూవీ ఎక్కడ మీకు బోరింగ్ ఉండదు. అండ్ మనకి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది. మూవీ ఎవరైతే చూసారు కదా వాళ్ళకైతే క్లియర్ గా అర్థం అవుతుంది. సో అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ దగ్గర అది కూడా చాలా బాగుంటుంది సీక్వెన్స్, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. సో యాక్షన్ కొరియోగ్రఫీ కూడా సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో చాలా చక్కగా చాలా బాగా రాసుకున్నారండి యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో. సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే నేను డీటెయిల్ గా చెప్పాను అనుకో స్పాయిలర్ అవుతుంది. సో అందుకే మీరు వెళ్ళి మూవీ చూసాకే మీకు అర్థం అవుతుంది అసలు ఎందుకు ఇలా అన్నానని. సో బాలయ్య గారు మంచి హైప్ ఇచ్చారండి మూవీలో అయితే. దాంతో పాటు తమన్ గారు బీజియం థియేటర్లో వెళ్ళిపోయింది ఎందుకో కానీ. బాలయ్య గారు అండ్ మూవీ అంటే తమన్ గారికి అది బీజియం అంటే ఒక రేంజ్ లో ఉంటుంది, చాలా గట్టిగా ఇస్తారు. బీజియం అయితే ఎక్స్ట్రాగా చెప్పవచ్చు. అండ్ మూవీ కూడా ఒక పాప ఉంటుందండి, ఆ పాప కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు మూవీలో అయితే. అండ్ ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే క్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలయ్య గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. దానిలో ఎలాంటి డౌట్ లేదు కదా. లుక్స్ కూడా సూపర్ అసలు. శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, చాందిని చౌదరి గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళ సపోర్టింగ్ రోల్ అవుతారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషలీ బాబీ దేవ్ గారండి. బాబీ దేవ్ సూపర్ అసలు. బాబీ గారు ఎక్స్ట్రాఆర్డినరీ గా చేశారు, ఒక పవర్ ఫుల్ గా చూపించారు ఆయన్ని. ఇంటర్వ్యూలో ఒక షార్ట్ ఉంటుందండి, అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో నాకు బాబీ దేవల్ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ గానే రాసుకున్నారని చెప్తున్నాను మీకు చాలా. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే బాబీ గారి వర్క్ అయితే హైలైట్ అనిపించింది. స్టోరీ నరేషన్ క్లియర్ గా ఉండదు, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. సో కమర్షియల్ మూవీని చాలా పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి మన ముందు ప్రజెంట్ చేశారు. బాబీకి డైరెక్షన్ అయితే అవసరం అబ్బా. ఇక్కడ ఫ్రీ క్లైమాక్స్ దగ్గర డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్ గారి కోసం ఎంత చెప్పినా అంత తక్కువ అండి అబ్బా. ఎందుకంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ప్రతి సీన్ లో బీజిఎం ఎలివేట్ చేసింది. సో టూ గుడ్ అసలు బీజిఎం అయితే. సో మనం జనరల్ చూస్తాం బాలయ్య గారి మూవీ ఎప్పుడైనా తమన్ గారు అయితే గట్టిగానే ఇస్తారు బీజిఎం, ఎస్పెషలీ బాలయ్య మూవీ అంటే. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. దానికి ఇది కూడా బాగోలేదని అన్నంత ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. అండ్ సాంగ్స్ అండ్ రీసెంట్ టైంలో కూడా థీమ్ చదవలేదు, పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. అండ్ విజువల్స్ కూడా టాప్ నాచ్ అసలు. అండ్ లొకేషన్ చాలా న్యాచురల్ గా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ కోసం చెప్పాలంటే విజయ్ కన్నన్ వర్క్ ఈజ్ గుడ్, సూపర్, చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది నాకైతే ఆయన వర్క్ సినిమాటోగ్రఫీ అయితే. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ అసలు, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మాస్ కమర్షియల్ మూవీ. అండ్ ఈ మూవీలో మీకు యాక్షన్, థ్రిల్లర్, ఇంటెన్సిటీ అండ్ మాస్ ఎమోషన్ అండ్ యాక్షన్ అన్ని చూడవచ్చు మూవీ అంతా, అన్ని పాయింట్స్ వస్తాయి. సో ఈ మూవీతో బాలయ్య ఫ్యాన్స్ కి అయితే 2 days ముందే సంక్రాంతి వచ్చేసని చెప్పొచ్చు. బాలయ్య గారి ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పొచ్చు. అండ్ నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 4 out of 5. ఈ మూవీకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. మీకు ఈ మూవీ చూసి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. అండ్ నా ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, మర్చిపోకండి.
అండ్ ఇంకా మోర్ ఎగ్జైటింగ్ రివ్యూ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ అండ్ హెల్దీగా ఉండండి. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ భోగి. మీ అందరికీ హ్యాపీ శుభాకాంక్షలు. జై బాలయ్య, జై హింద్.